నేటి పునీతులు పునీత పాదువ అంతోని గారు. ఏలీయా ప్రార్థింపగా వర్షము ధారాపాతముగా కురిసెను. గురువారం, జూన్ 13, 2024. మొదటి పఠనం రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 41 నుండి 46 వచనాలు. ఏలీయా అహాబుతో, నీవు వెళ్లి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నది అనెను. అహాబు భోజనము చేయబోగా ఏలీయా కర్మెలు కొండమీదికి ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 మోకాళ్ల మధ్య పెట్టుకొనెను. తరువాత సేవకునితో, నీవు వెళ్లి సముద్రము వైపు పారజూడుము అని చెప్పెను. సేవకుడు వెళ్లి తిరిగి వచ్చి నాకేమియూ కనిపింపలేదని పలికెను. ఏలీయా అతనిని 7 పర్యాయములు అట్లే పంపెను. కాని సేవకుడు 7వసారి తిరిగి వచ్చి, సముద్రము మీది నుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నది అని చెప్పెను. ఏలీయా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని అహాబుతో చెప్పుము అనెను. వెంటనే ఆకాశమున కారుమబ్బులు క్రమ్మి గాలి వీచెను. పెద్దవాన కురిసెను. అహాబు రథమునెక్కి ఎఫ్రాయేలునకు వెళ్ళిపోయెను. అప్పుడు యావే హస్తము ఏలీయాను కదలింపగా అతడు నడుము బిగించుకొని అహాబు రథమున కంటే ముందుగా ఉరికి యెజ్రెయేలు ప్రాకారమును చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు.